హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో నన్ను మిస్ అవుతున్నాను అనుకుంటున్నా. మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నా. సో ఫైనల్లీ వీడియోతో అయితే వచ్చేసాను. మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే హోమం వీడియోతో వచ్చేసాను. అండ్ వీరభద్రులు పూజ కూడా చేసుకుంటున్నారు అనమాట. లోపలైతే పూజ అయిపోయింది. సో బయట కూడా పూజ అయిపోయింది. నేను ఇంకా వీడియో షూట్ చేయలేదన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత వీరభద్రుల పూజ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ పూజ అనేది జరుగుతుంది. సో ఇక సమ్మర్ అయితే చాలా హాట్గా ఉంది. సో మా పిల్లలతో అయితే నేను అసలు క్యారీ చేయలేకపోయాను. సో మీరందరూ ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారా, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పూజ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఈ కావల్లో మనకి రైస్, పప్పు అండ్ అరిసెలు, సున్నుండలు అన్నీ దాంట్లో పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ జమ్మి చెట్టు దగ్గర అయితే పూజ చేస్తారనమాట. సో ఇంటి దగ్గర అయితే ఈ విధంగా అయితే డ్యాన్స్ వేస్తూ చాలా బాగా చేశారు. సో అందుకే మీ అందరికీ తెలియకపోతే ఈ వీడియో అయితే చూసేయండి. ఇది కొంచెం లాంగ్ వీడియో, సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా రాగి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజ అనేది జరిగిపోయిందనమాట. సో ఇక్కడ జరిగిపోయిన తర్వాత అందరూ హారతి ఇచ్చేస్తున్నారు. హారతి అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే మొత్తం అంతా కలిపేసి ఇంకా ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. సో మేమైతే తినేసి ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఇంటి దగ్గర అయితే లంచ్ అనమాట. సో అందరూ మంచిగా భోజనం చేసేసి ఇంకెవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. సో మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇదనమాట. మీకు నచ్చితే కనుక మన ఫేస్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. ఇంకా ఆడపడుచులందరూ ఒకేసారి కౌట్ కట్టినారనమాట. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తే అంతవరకు మన పేజ్ని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.